హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. ఈ ఎన్నికలు కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటీ నుంచి తప్పుకున్నాయి. ఎంఐఎం, బీజేపీ మాత్రమే బరిలో ఉన్నాయి. ఈ రెండు పార్టీలు ఎవరికి వారు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు టైం దగ్గర పడింది. బుధవారం ఉదయం 8 గంటలకు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. సాయంత్రం 4 గంటల వరకు ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు. ఈ ఎన్నికల్లో 112 మందికి ఓటు హక్కుంది. 81 మంది కార్పొరేటర్లు, 31 మంది ఎక్స్ అఫీషియో సభ్యులు ఓటు వేసే అవకాశం ఉంది. జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్లో 2 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 1వ బూత్లో కార్పొరేటర్లు ఓటేసేలా ఏర్పాట్లు చేశారు. ఎక్స్ అఫీషియో సభ్యులు బూత్ నెంబర్ 2లో ఓటేస్తారు. ఎన్నిక జరిగే సమయంలో ఒక్కో పోలింగ్ కేంద్రంలో 4 చొప్పున సిబ్బంది ఉంటారు. ఒక ప్రిసైడింగ్ అధికారితో పాటు 3 పోలింగ్ అధికారులుంటారు. ఇప్పటికే సిబ్బందికి మెటీరియల్ అందజేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంది. 250 మంది పోలీసులు బందోబస్తులో పాల్గొంటున్నారు. ఇక ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటీ నుంచి తప్పుకున్నాయి. ఎంఐఎం, బీజేపీ మాత్రమే బరిలో ఉన్నాయి. కమలం పార్టీ నుంచి గౌతమ్ రావు పోటీ చేస్తూ ఉండగా మజ్లిస్ నుంచి మీర్జా రియాజ్ హసన్ బరిలో ఉన్నారు. హిందువులంతా బీజేపీకే ఓటు వేయాలని ఆ పార్టీ నేతలు కొన్ని చోట్ల బ్యానర్లు కట్టారు. ఇదేం పద్ధతని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. ఎంఐఎంకు 58 ఓట్లు ఉండి బలంగా ఉందని, తాము ప్రజాస్వామ్యాన్నే నమ్ముతామని పొన్నమన్నారు. హైదరాబాద్ ఎమ్మెల్సీ స్థానిక సంస్థల ఎన్నికలకు మొత్తం ఓట్లే 112. ఆ 112 ఓట్లలో బీఆర్ఎస్కి 24, బీజేపీకి 24 మొత్తం కలిస్తే కూడా వాళ్ళ మెజారిటీ రాదు. 50 ఎంఐఎం ఉన్నాయి, కాంగ్రెస్ 14 ఉన్నాయి. ఈ విధంగా ఉన్నటువంటి ఓటింగ్ ప్యాటర్న్లా 50 ఓట్ల అబ్సల్యూట్ మెజార్టీతో ఉన్నటువంటి ఎంఐఎం గెలుస్తుంటే 24 ఓట్లున్న బీజేపీ పోటీ చేస్తూ హిందువులైన వాళ్ళు ఓట్లు వేయాలని రెచ్చగొడితే ఏమర్థం ఉన్నది? ఇందులో టీఆర్ఎస్ పార్టీ ఓటు బహిష్కరించింది. కాంగ్రెస్ పార్టీకి ప్రజాస్వామ్యం మీద విశ్వాసం ఉన్నది. భారతీయ జనతా పార్టీకి ఓటేయం. మరోవైపు పోటీలో లేని కారణంగా గులాబీ ఓట్లు జారిపోతాయా, లాక్ అయిపోతాయా అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. ఎవరికీ మద్దతివ్వాల్సిన అవసరం లేదని, ఓటింగ్లో కూడా ఎవరూ పాల్గొనవద్దని బీఆర్ఎస్ ప్రకటించింది. మరి ఆ పార్టీ సభ్యులు అధిష్టానం మాటకు కట్టుబడి ఉంటారా లేదా చూడాలి.